వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా మచాడో తన నోబెల్ శాంతి బహుమతిని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కు అందజేశారు. వైట్ హౌస్ లో ట్రంప్ తో జరిగిన సమావేశంలో నోబెల్ బహుమతిని అందజేసినట్లుగా ఆమె పేర్కొన్నారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మాదురోను యుఎస్ అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. గంటకు పైగా సాగిన సమావేశంలో తన దేశ భవిష్యత్తు గురించి ట్రంప్ తో చర్చించినట్లు తెలిపారు మచాడో. ఇది వెనిజులా ప్రజలకు చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు. వెనిజులా స్వేచ్ఛ కోసం ట్రంప్ చూపిన నిబద్ధతకు గుర్తింపుగా తన నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినట్లుగా తెలిపారు మచాడో. మచాడోను కలవడం తనకు గొప్ప గౌరవంగా ఉందన్నారు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాను చేసిన పనికి మచాడో తన నోబెల్ శాంతి బహుమతిని అందజేసిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇది పరస్పర గౌరవానికి అద్భుతమైన ఉదాహరణ అని థ్యాంక్స్ మరియా అంటూ పేర్కొన్నారు ట్రంప్. అయితే ఆమె సమర్పించిన నోబెల్ పథకాన్ని ట్రంప్ స్వీకరించారా లేదా అన్న ప్రశ్నకు మాత్రం మచాడో సమాధానం ఇవ్వలేదు. ఈ చర్యపై గత కొన్ని వారాలుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే నోబెల్ శాంతి బహుమతి బదిలీ చేయడం లేదా ఇతరులకు అందజేయడం సాధ్యం కాదని నోబెల్ అవార్డుల నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ విషయాన్ని చెప్పింది.